ఎన్టీఆర్ జిల్లా పాయకాపురం ఎస్సీ బాలుర వసతి గృహంలో తమ వస్తువులు మాయమైపోయాయని విద్యార్థులు వాపోయారు. వరదలు వచ్చినప్పుడు తమ ఇంటికి వెళ్లామని, తిరిగి వసతి గృహానికి వచ్చేసరికి తమ వస్తువులు కనిపించడం లేదని విద్యార్థులు తెలిపారు. వాటిని వార్డెన్ ఇతర సిబ్బందితో కలిసి అమ్ముకున్నారని విద్యార్థులు ఆరోపించారు. అలాగే ఆహారం, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు తమకు సరిగా లేవని విద్యార్థులు తెలిపారు. చాలా దూరం నుంచి వచ్చి నేను ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, బాయ్స్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను సార్. మాకు హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి అన్కంఫర్టబుల్ గా ఉన్నాయి, కంఫర్టబుల్ గా లేవు సార్. ఫుడ్ మెనూ అనేది లేదు, ఫుడ్ బాగోట్లేదు, సరైన ఫుడ్ మేము తీసుకోలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. మాకు బాత్రూమ్స్ క్లీనింగ్ అనేది లేదు, చాలా విపరీతమైన దోమలు ఉంటున్నాయి. మొన్న ఫ్లడ్స్ అయిపోయినాక సార్ మా ఈ ట్రంక్ పెట్లు అనేవి మిస్ అయిపోయినాయి హాస్టల్లో. అవి ఏమైనాయి అనేది మాకు సొల్యూషన్ కావాలి. దాంట్లో మా చాలా వస్తువులు పోయినాయి, అన్ని పోయినాయి. మేము గవర్నమెంట్ హాస్టల్లో ఉంటే ఏ అడ్మిషన్ కూడా 300 తీసుకోమని ఎక్కడా లేదు. ఏదన్నా ఉంది అంటే మాకు చూపించండి, మేము దానికి ఒప్పుకుంటాం. కానీ మా దగ్గర 300 తీసుకున్నారు సార్ అడ్మిషన్ కి. అది మేము యాక్సెసిబుల్ చేయం. మా వర్కర్లను ఫుడ్ బాగాలేదని అడిగితే మా అధికారి ఇచ్చిందే మేము వండి పెడతాం, కానీ మీరు అడిగింది మేము పెట్టమంటే మేము ఎక్కడి నుంచి పెట్టమని అంటున్నారు. అట్లా ఎందుకు ఇస్తున్నారు, అట్లా ఎందుకు పెడుతున్నారు, మేము ఎందుకు అడగాల్సి వస్తుందో దాని గురించి కూడా మాకు సొల్యూషన్ కావాలి. అలాగే మాకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది పాతబడిపోయింది, అక్కడికక్కడ పిల్లర్లు అనేవి ఊడిపడుతున్నాయి పెచ్చులుగా. దానికి మాకు రిపేర్ అనేది కావాలి. మేము ఆ రిపేర్ చేయమంటే మాకు గవర్నమెంట్ నుంచి నిధులు రావట్లేదు అని అంటున్నారు. ఆ నిధులు కూడా ఎందుకు రావట్లేదో మాకు దాని గురించి రెస్పాండ్ కావాలి. ఈ హాస్టల్లో నేను 2-3 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. సో చాలా మిస్చీఫ్ జరుగుతుంది. సో మాకు రావాల్సినవి ఏం రావట్లేదు. ఆ దగ్గరికి వచ్చేవి, మా కడుపుకి వచ్చేవి కూడా లాగేసుకుంటున్నారు. ఏ అధికారి రావట్లేదు మా దగ్గరికి. లెటర్స్ పెట్టాం, అవి పెట్టాం, కానీ ఎవరో ఇది అవ్వలేదు. డిమాండ్ ఏంటంటే డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ హాస్టల్ వార్డెన్ అంతే. మమ్మల్ని మంచిగా చూసుకుని హాస్టల్ వార్డెన్ అన్ని ప్రొవైడ్ చేసి హాస్టల్ వార్డెన్ కావాలి మాకు.